ప్రార్థన. సర్వోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతర ఏకరీతిగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీతో ముచ్చటించడానికి తండ్రి మా తప్పులను తెలియజేసుకొని తండ్రి నీ యొక్క మార్గంలో నిలవటానికి మాకు అవకాశం అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు మహిమకరముగా నీ ప్రణాళికలో పాలుభాగస్తులుగా అవుటకు ఇదిగో తండ్రి నీ యొక్క జ్ఞానమును మాకు బోధించి మనం బలపరిచి నడిపించుచున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడుగు పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ రక్త ప్రభావమున నా పాప హృదయంబును, నీ రక్త ప్రభావమున నా పాప హృదయంబును పవిత్రపరచుము యేషువా, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము యేషువా, ప్రతి పాపమును కడిగి ప్రియయాశ్వనిర్మించితివి. ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం నుంచి ఈ రీతినము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఉదయమున యాజకులు 7 బూరలు, పొట్టేలు కొమ్ముల బూరలు పట్టుకొని మరి ఊదుచు ముందు నడవగా ఎలోహిం వారి మందస్సము మరి వారి వెనక, ఆ తర్వాత ముందు యోధులు, వెనక మందసం వెనక జనులు, ఇజ్రాయేలీలు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా 2వ రోజు, 3వ రోజు, 4వ, ఇలా 6 దినములు ఒకసారి వారు బోరలు ఊదుచు జనులు ప్రాకారం చుట్టూ తిరిగినట్లుగా మన అధ్యాయంలో గమనించగలం. 7వ దినమున 7 మారులు మరి బోరలు ఊదుచు యాజకుల ముందు, తర్వాత మందసము, మరి వారి ముందు యోధులు, ఈ మందసము వెనక ఇజ్రాయేలీలు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు తిరిగిన తర్వాత యెహోషువ గారు మరి సెలవిచ్చెను. ఏ విధంగానంటే, మీరు 7వ మారు తిరిగిన తర్వాత బూరలు ఊదుచుండగా జనులు కేకలు వేయాలని వారు యెహోషువ వారు ఇజ్రాయేలీలకు సెలవిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ పట్టణములో ఉన్నది అంతయు సమస్తము శపింపబడెను కనుక రాహాబు అనే వేశ్య మన దూతలను, వేగులను, 2 దూతలను కాపాడాను కనుక ఆమె ఇంటిలో ఉన్నటువంటి వారిని అందరినీ బయటికి తీసుకువచ్చి, ఆ తర్వాత మీరు ఆ ఎరుకోలో ఉన్న పట్టణంలో ఉన్నది ప్రతిదీ సమస్తము శపింపబడినది కాబట్టి దాంట్లో కొంచెమైనను మీరు తీసుకొనకూడదు. ఒకవేళ తీసుకునేవాడు శాపగ్రస్తు అవుతాడు. అసలు ముట్టకూడదు. ముట్టుకొని దానిని తీసుకొచ్చి పాలెంలోకి తెచ్చిన మీరు శాపమునకు మరి ఆ పాలెమునకు తెచ్చెదరు. కాబట్టి మీరు ఆ ఎరుకో పట్టణంలో ఉన్నది మీరు ఏమాత్రము తీసుకోవడానికి వీలు లేదు అని కరాఖండిగా చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వెండి కానీ, బంగారు కానీ, ఎత్తడి కానీ, ఇనుము ఏవైతే ఉన్నాయో సామాన్లు, వస్తువులు, అవి ఎలోహిం వారికి ప్రతిష్ఠితం. వాటిని ఎలోహిం యొక్క ధనాగారములో ఉంచాలి అని వారికి, ఇజ్రాయేలీలందరికీ తెలియజేస్తూ ఉంటాడు యెహోషువ గారు.
యాజకులు బూర ఊదగా జనులు ఆర్భాటంగా కేకలు వేసిన తర్వాత ఆ యెరికో పట్టణము ప్రాకారములు కూలినట్లుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే సమస్తమును ఇజ్రాయేలీయులు కత్తి చేత వారిని హతం చేసినట్లుగా స్త్రీలనేమి పురుషులనేమి అందరినీ, చిన్నవాళ్ళని పెద్దవారిని అందరినీ కూడా సంహరించినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. వేగులు వారు రాహబు ఇంటి వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత ఇదంతా జరిగినది. ఇజ్రాయేలీయులు వెలుపట ఆ రాహబు ఇంటి వారిని నివసింపజేసినట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. సమస్తమును యెరికో పట్టణంలోని సమస్తమును అగ్నితో కాల్చివేసినారు. అయితే ఈ రహబను వేసే ఇంటి వారు ఇప్పటి వరకు కూడా ఇజ్రాయేలీల మధ్య నివసిస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలోహిం వారు సెలవిచ్చినట్టు మనం ప్రతి పనిని చేసే వారంగా ఉన్నాం. కొంచెం ఇది తప్పు చేస్తే ఏమైంది, కొంచెం అది చేస్తే ఏమైంది, కొంచెం కూడా మాట మీరకూడదా అని మనము మాట మీరినట్లయితే మరి ఇజ్రాయేలీలు ఎలోహిం వారి యందు భయభక్తులు కలిగి చిన్నతనం నుంచే 12 సంవత్సరాల వారికి ధర్మశాస్త్రము నేర్చుకునిన అలాంటి ఇజ్రాయేలీలకే తీర్పు ఉన్నది, శపింపబడతారు అని అన్నారు. అన్యులుగా విగ్రహారాధికులుగా ఉన్నటువంటి మనము మరి మార్చబడి యేషువ మెస్సీయ రక్తములో కడగబడిన మనము తప్పు చేస్తే మరి ఎలా ఉంటుందో ఒకసారి మనము ఆలోచించగలం. కాబట్టి మనము ఎలోహిం వారి లేకుంటే ధర్మశాస్త్రం ఏదైతే చేయాలన్నదో వాటిని చేస్తూ యేషువ ప్రేమను మనము అనేకులకు పంచుని వారమై జీవించుదుముగాక. ఆమేన్.